వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆవిడ దేనికి సంతోషించింది కనుక ఇప్పుడు ఆ ఇంటికి నువ్వు మేనకోడలు వల్ల సంతోషించడానికి ఇక ఆవిడ నిన్ను ఇబ్బంది పెట్టడం తప్ప వేరే సంతోషం అనేది ఏది ఉంటుంది అని చెప్పి శివకృష్ణ సీతతో ఫోన్లో అంటూ ఉంటాడు. ఆవిడ నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి నాన్న, నేనే తనని ఇరుకున పెడతాను అని చెప్పేసి సీత అంటుండగా అస్తమానం తనతో గొడవ పడికే అని చెప్పేసి లలిత అంటుంది. నాకు వదిలేయండి నాన్న, అత్తయ్య ఎక్కడుందో కనుక్కోండి. అత్తయ్య ఒకవేళ ఫోన్ చేస్తే ఇక జరిగిందంతా చెప్పేసి తను ఎక్కడుందో గట్టిగా ఫోన్లో కనుక్కోండి అని చెప్పేసి సీత అంటుంది. మనకు సుమతి ఏదో చెప్పని విషయాలు దాస్తుంది అని చెప్పేసి ఈ విధంగా శివకృష్ణ అంటుండగా, సరే నాన్న, ఎలాగైనా అత్తయ్య గురించి మీరు వెనుకలాడండి, నేను కూడా అలాగే అత్తయ్య గురించి ప్రయత్నాలు చేస్తానని చెప్పేసి సీత అంటుంది. సరే సీత, నువ్వు జాగ్రత్త అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. సీత ఫోన్ పెట్టిన తర్వాత అత్తమ్మ ఎందుకు దూరం ఉంది, అమ్మ నాన్నకు చెప్పుకోని కారణం ఏంటి అని చెప్పేసి సీత ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యా ఏంటి సీత, ఇప్పుడు అత్తయ్య బ్రతికే ఉందని తెలిసింది కదా, అత్తయ్య కోసం వెనుకలాడమని నాన్నకు ఫోన్లో చెప్పాను. మరి మీరు కూడా అత్తయ్యను వెతికే ప్రయత్నం చేస్తారా మావయ్య? ఎందుకు చేయడం సీత, తప్పకుండా చేస్తాను. అప్పుడప్పుడు నాన్న వాళ్ళకు అత్తయ్య ఫోన్ చేసి మాట్లాడుతుందట. వేళ అత్తయ్య మీకు ఫోన్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి సీత అంటుండగా, ఎందుకు అలా అడుగుతున్నావు అంటే అత్తయ్య చాలా సంవత్సరాలు దూరమై ఉంది కదా, ఇప్పుడు ఎదురు పడితే మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నాను మామయ్య అని చెప్పేసి సీత అడుగుతుండగా అటువైపుగా వెళ్తున్న మహా సీత మాటలు వింటూ ఉంటుంది. అదేంటి సీత అలా అంటున్నావు, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. తను దూరమైనప్పుడు చాలా బాధపడ్డాను. ఇప్పుడు తను తిరిగి వస్తుందంటే మొదట సంతోషపడేది నేనే అని చెప్పేసి జనం మాటలు విని మహా షాక్ అయిపోతుంది. అత్తమ్మ దూరమైన తర్వాత చాలా మార్పులు జరిగాయి. అత్తమ్మ స్థానంలోకి మహాలక్ష్మి అత్తయ్య వచ్చారు. ఇప్పుడు అలాగే అత్తయ్య స్థానంలో కూడా మహాలక్ష్మి అత్తయ్య ఉన్నారు. ఇలాంటి టైంలో అత్తయ్య ఇంటికి తిరిగి వస్తే రాణిస్తుందా, వచ్చాక అయినా అత్తయ్య పొజిషన్ని మహాలక్ష్మి అత్తయ్య ఇస్తుందా? సీత మాటలు విన్న మహాలక్ష్మి వెంటనే ఈ విధంగా అనుకుంటుంది. ఇది నాకు జనకి గొడవలు పెట్టేలాగా ఉంది, వెంటనే ఆకపోతే ఇది ఎక్కడి దాకా దారితీస్తుందని చెప్పేసి మహా మనసులో అనుకుంటుంది. ఓ మీరా, మీ గురించి మాట్లాడుకుంటున్న అత్తయ్య అని చెప్పేసి సీత అంటుండగా, నా గురించా, ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి మహా అడుగుతూ ఉంటుంది. అదే మహా, సుమతి తిరిగి వస్తే మన రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి సీత అడుగుతుంది. నీ డౌట్ ఏంటి సీత, సుమతిని మేము పట్టించుకోమానా అని చెప్పేసి మహా అంటుండగా, అంటే అత్తయ్య తిరిగి వస్తే సవతి పోరు వస్తుంది కదా అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు సీత? సుమతి నాకు సవితి కాదు, స్నేహితురాలు. ఈ ఇల్లు తనది, ఈ కుటుంబం తనది. ఇక అలాంటి సుమతి నాకు సవతి ఎలా అవుతుంది? సుమతి నాకు అన్నీ ఇచ్చింది. తను దూరం అయ్యేప్పటి నుంచి తన జ్ఞాపకాలతో నేను బ్రతుకుతున్నాను. తన గురించి బాధపడని రోజు లేదు. నిజంగా సుమతి తిరిగి వస్తే ఈ ఇంట్లోనే ఉంటుంది. నాకు అప్పగించినవని తిరిగి తనకు ఖచ్చితంగా అప్పచెప్పుతాను. తన ఇంటిని, తన ఆస్తిని, తన కుటుంబాన్ని ఇక తనకి అప్పచెప్పి నేను ఎలా వచ్చానో అలాగే తిరిగి వెళ్ళిపోతాను. సుమతికి ఎప్పుడు ఇంట్లో స్థానం ఉంటుందని చెప్పేసి మహా అంటుండగా, ఆ మాట మీకు మనసులో నుంచి వస్తుందా, గొంతులోంచి వస్తుందా అత్తయ్య అని చెప్పేసి సీత మనసులో అనుకుంటుంది. వెంటనే జన, దట్ ఈస్ మహాలక్ష్మి, విన్నవ సీత, తను ఎంత గొప్పగా ఆలోచిస్తుందో, నువ్వు చెప్పేదొకటి చేసేదొకటి మావయ్య అని చెప్పేసి సీత మనసులో అనుకుంటుంది. జన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా, ఇప్పుడు నీ అనుమానం తీరిందా సీత అని చెప్పేసి మహా అడుగుతుంది. సుమతి నీకు మేనత్త కాకముందే తను నాకు ఫ్రెండ్, మేమిద్దరం అక్క చెల్లె లాంటి వాళ్ళం. ఒక్క కడుపున పుట్టకపోయినా సొంత అక్క చెల్లె లాంటి వాళ్ళం. నిజంగా నీకు అక్క చెల్లెల అనుబంధం తెలిసి ఉంటే నాకు మా మధు అక్కకి గొడవలు పెట్టేవారే కాదు అని చెప్పేసి సీత మనసులో అనుకుంటుంది. సుమతి నా మీద ఎంతో నమ్మకంతో ఈ ఇంటి బాధ్యతలను అప్పచెప్పింది. నిన్న కాక మొన్న వచ్చిన నీకేం తెలుసు మా రిలేషన్ గురించి? మా అత్త మిమ్మల్ని నమ్మిందేమో, కానీ నేను మాత్రం మిమ్మల్ని అంత తేలిగ్గా నమ్మనత్తయ్య. మా అత్తయ్య ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. ఇందాక నువ్వన్న మాట నిలబెట్టుకుంటారో లేరో చూస్తానని చెప్పేసి సీత అంటుంది. సీత మాటలు జ్ఞాపకం చేసుకుంటుంది మహా. ఇక సుమతి వస్తే నేనేం చేయాలని చెప్పేసి కంగారు పడుతుండగా అర్చన లోపలికి వస్తుంది. ఏంటి మహా అలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుండగా, సీత నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వటం లేదు, ఏం చేసింది మహా అని చెప్పేసి అర్చన అడుగుతుండగా,
మొదటి నుంచి పాడుతున్న పాటే మళ్ళీ మళ్ళీ పాడుతుంది అని చెప్పేసి మహా అంటుంది. సుమతి గురించి డౌట్ పడుతుంది. సుమతిని నేనే ఏదో చేశానని ఇండైరెక్ట్గా మాట్లాడుతుందని చెప్పేసి అర్చనతో అంటుండగా అటువైపుగా వెళ్తున్న సుమతి దాని దగ్గర డౌటే తప్ప దాని దగ్గర ఎవిడెన్స్ ఏవి లేవు కదా మహా. ఇక సుమతి గురించి మాట్లాడుతుండగా సుమతి అటువైపుగా వెళ్తుండగా మహాలక్ష్మి మాటలు వింటూ ఉంటుంది. నిన్నటి దాకా సుమతి బ్రతికే ఉందో లేదని డౌట్ పడ్డారు. ఈరోజు అది తేల్చిపోయిందని చెప్పేసి విధంగా అంటుండగా సుమతి ఆ మాటలు వింటూ ఉంటుంది. పైగా శివకృష్ణ చెల్లెలు సుమతి అని, ఇక సుమతి సీత మేనత్తాని, రామ్ సీత బావ మర్దలని, సీత కాలు భూమి మీద నిలబడలేదు. అవును మహా, ఇక దానికి పట్టలేదంటే సంతోషమై అదే సుమతిలాగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అర్చన అంటూ, సుమతి తిరిగి వస్తే నా పరిస్థితి ఏందా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అంతేకాదు ఇందాక సుమతి గురించి ఇక డౌట్ పడి జనను అడుగుతూ ఉండి ఒకవేళ సుమతి తిరిగి వస్తే ఇక నువ్వు వెళ్ళిపోతావని చెప్పేసి అడుగుతూ ఉంది. ఇందాక సుమతి కూడా ఎక్కడుందో వెతికి పట్టుకొస్తానని కూడా చెప్పింది. సుమతి అక్క ఎక్కడున్నా ఒకవేళ ఇంటికి వచ్చినా కూడా నువ్వు ఇక అంతేకాకుండా ఇరుక్కపోయినట్టే అవుతావు కదా అని చెప్పేసి అర్చన అంటూ, అందుకే సుమతిని వెతుక్కునే పట్టుకునే అవకాశం వాళ్ళకు ఇవ్వను. అందరికంటే ముందు నేను సుమతిని పట్టుకుంటానని చెప్పేసి మహా అర్చనతో అంటుండగా సుమతి వింటూ ఉంటుంది. అప్పుడు అర్చన అడుగుతుంది, అంటే అందరికంటే ముందు సుమతి అక్కను వెతుకులాడి ఇంటికి తీసుకొస్తావా మహా? ఇంటికి ఎందుకు తీసుకొస్తాను, వాళ్ళ కాటికి పంపిస్తాను కది అని చెప్పేసి అంటుండగా, అంటే మళ్ళీ సుమతి అక్కను చంపేస్తావా మహా అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది. ఒక్కసారి చేసిన తప్పును మళ్ళీ చేయను, సుమతిని చంపవని ఒక కిరాయి రౌడికి సఫారీ ఇచ్చాను. ఈసారి నేనే స్వయంగా నా చేతులతో సుమతిని చంపేస్తాను. మాట విని సుమతి షాక్ అయిపోతుంది. అర్చన కూడా షాక్లో ఉండిపోతుంది. అది ఖచ్చితంగా చచ్చిందని తెలిసిన తర్వాత డెడ్ బాడీ తెలియకుండా కాల్చి మొత్తం బూడిద చేస్తానని, అడ్రస్ కాదు కదా దాని ఆనవాళ్ళు కూడా దొరకకుండా చేస్తాను. నువ్వు అంత దుర్మార్గురాలని తెలిసి నా అసలు రూపంలో నీ కంటపడను. అంతేకాకుండా ఇప్పుడే నేను బయట కూడా రాయం వచ్చినప్పుడు నీ గురించి అందరికీ తెలిసేలా చేసి అప్పుడు నేను నిజాన్ని బయట పెడతాను. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుంటారు. మహా రాకపోయేసరికి వడ్డించిన బాబుగారు అని చెప్పేసి అంటుండగా, ఇక అంత తొందర ఎందుకు మహా రానివు అని చెప్పేసి అంటుండగా, వదిన ఎప్పుడు వస్తుంది అన్నయ్య అని చెప్పేసి రేవతి అడుగుతుండగా, ఆగలేవ కాసేపు అని చెప్పేసి గిరి అంటూ ఉంటాడు. ఇక మహా వస్తుందంటే కాస్త సర్దుకుండా ముందే జాగ్రత్తగా అని చెప్పేసి చలపతి అంటాడు. ఈలోపు సీత వస్తుంది. అమ్మ బాబోయ్ నాకు ఆకలేస్తుంది బాబు అని చెప్పేసి వడ్డించుకుంటుండగా, నీకు ముందులా ఆకలేస్తుంది, నీలాగా మేనస్ లేకుండా తినం అని చెప్పేసి ప్రీతి అంటుండగా, ఎందుకు నువ్వు పుట్టినప్పటి నుంచి తినలేదా అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది. ఇక భోజనం పెట్టుకొని నేల మీద కూర్చొని సీత తింటుండగా ఈలోపు సుమతి వస్తుంది. సుమతి కోపంగా చూస్తుంది. ఏంటి సీత, టేబుల్ మీద ఖాళీ లేదా, నేల మీద కూర్చొని తింటున్నావేని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. టేబుల్ మీద కూర్చుని తినే అర్హత సీతకు లేదు టీచర్ అని చెప్పేసి రేవతి అంటూ, ఎవరన్నారు అని చెప్పేసి విద్యాదేవి టీచర్ అంటుండగా, ఇంటికి మహారాణి మా చెల్లులు మహాలక్ష్మి టీచర్ అని చెప్పేసి చలపతి అంటాడు. సీత కింద కూర్చొని తినాలని తను ఆర్డర్ వేసిందా ఏంటి బాబు ఇది అని చెప్పేసి రామ్ను అడుగుతూ ఉంటుంది. భార్య ఈ ఇంటి కోడలు తను కింద కూర్చొని తినడం ఏంటి అని చెప్పేసి అంటుండగా, అంటే అది అమ్మ అని చెప్పేసి రామ్ చెప్పబోతుండగా, సీత ఇప్పుడు కిందే కూర్చొని తింటుంది, కిందెందుకు కూర్చొని తినాలా, తనకి టేబుల్ మేనేజ్ తెలియదు కాబట్టి అని చెప్పేసి ప్రీతి అంటుంది. సీతకు తెలియదంటూ ఏదీ లేదు, తను త్వరగా నేర్చుకుంటుంది, కొంపదీసి డాన్స్ నేర్పించినట్టుగా టేబుల్ మేనేజ్ కూడా నేర్పిస్తారా అని చెప్పేసి అర్చన అంటుంది. అయినా ఎక్కడ కంఫర్ట్ ఉంటే ఆడ కూర్చుంటుంది అని చెప్పేసి గిరి అంటారు. ఏంటండి మీరు, అసలు సీత ఇంటి కోడలు కాకముందుకే ఇక మీ భార్య మేన కోడలు కూడా అని చెప్పేసి విధంగా అంటుండగా, అసలు మీరు సుమతిలాగా ఫీల్ అవుతూ అలా చెప్తారేంటి అని చెప్పేసి అర్చన అంటుంది. సుమతి ఇక్కడ ఉంటే సీతను కింద కూర్చొని తిననిచ్చేదని చెప్పేసి సుమతి అడుగుతుండగా, వదిలేండి టీచర్ అని చెప్పేసి సీత, నేను ఇంటికి వచ్చిన కొత్తలో మహాలక్ష్మి అత్తయ్య నాతో గొడవ పడి నేల మీద కూర్చొని తినమని చెప్పేది. ఇప్పుడు ఎప్పుడూ జరిగిన గొడవకి ఇప్పటిదాకా నువ్వు నేల మీద కూర్చొని తినాల సీత, అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు టీచర్ అని చెప్పేసి సీత అంటుంది. సీత అప్పుడు నువ్వు జస్ట్ ఇంటి కోడలు మాత్రమే, ఇప్పుడు ఏకంగా మేన కోడలివి కూడా. నేను ఇంటికి కోడలనైనా మేన కోడలనైనా ఈ ఇంటికి మాత్రం
మా అత్తయ్య గారు మహాలక్ష్మి గారు కదా అని చెప్పేసి సీత అంటుంది. టీచర్, సీత పోస్టు పెరిగింది కానీ మహాలక్ష్మి వదిన ఇక సీత మీద పెత్తనం మాత్రం తగ్గలేదు కదా. సీత సుమతి అక్కకు మేనకోడలు కానీ మా చెల్లెలకి మహాలక్ష్మికి మేనకోడలు కాదు కదా టీచర్ అని చెప్పేసి చలపతి అంటారు. ఏంట్రా, సీత ప్రవర్తన పట్టి ఇక మీ పిన్ని నేల మీద కూర్చోబెట్టి తినబడవచ్చు. ఇప్పుడు సీత ఇంటికి మేనకోడలైన కూడా తన విలువ ఇంతేనా అని చెప్పేసి సుమతి అడుగుతూ ఉంటుంది. రామేం లేదు టీచర్, సీత అలాగే కూర్చుంది. అయితే సీతను ఇక టేబుల్ మీద కూర్చొని తినమను. అయినా తనకు లేని బాధ మీకెందుకు టీచర్ అని చెప్పేసి అర్చన. సీత ఇంటికి కోడలు, మీకు కోడలు కూడా అవుతుంది. మీకు ఎంత అర్హత ఉందో తనకి ఇంత అర్హత ఎక్కువ ఉందని చెప్పేసి సుమతి అంటుండగా, సీతకు మాతో కూర్చొని తినే అర్హత లేదు అని చెప్పేసి ప్రీతి అంటూ, ఏం మాట్లాడుతున్నావు? ఈ ఇంటికి సీత కోడలు, నువ్వు కూతురు మాత్రమే. ఇక నీకంటే సీతకు ఎక్కువ, ఎందుకంటే ప్రతి ఒక్కటి అర్హత హక్కు తనకే ఉన్నాయని చెప్పేసి విద్యాదేవి టీచర్ అంటూ, ఆ మాట చెప్పాల్సిన వాళ్ళు చెప్తే సీతకు గౌరవం తగ్గుతుంది కాదా అని చెప్పేసి రేవతి అంటుంది. సీత టేబుల్ మీద కూర్చొని తిను. వద్దులే మామ, మీ పిన్నితో గొడవ పడతావా? సీత, చెప్పాను కదా టేబుల్ మీద కూర్చో, పిన్నితో నేను చెప్తాను కదా. చెప్తావు మామ, ఏంటి కోడలుగా చూడమని చెప్తావా? అదే మా అత్తమ్మ మీ అమ్మలా చూడమని చెప్తావా అని చెప్పేసి సీత రామ్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకు సీత జరగని వాటిని గుర్తు చేసుకొని కోరుకుంటావు అని చెప్పేసి రేవతి అంటుండగా, మా చెల్లెలు ఇక మహాలక్ష్మి సుమతిలాగా ప్రవర్తించడం అసాధ్యం అని చెప్పేసి చలపతి అంటాడు. పిన్ని ఒప్పుకోదు కదా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ప్రతిసారి మా పిన్నిని బ్లేమ్ చేయకు. ఓ పంచే మామ, నువ్వు వెళ్ళి మీ పిన్ని దగ్గర వెళ్ళి సుమతి అత్తయ్య ఇక్కడ ఉంటే నాతో ఎలా ఉండేదో అలా ప్రవర్తించమను అని చెప్పేసి అంటుండగా, అవును రామ్, వెళ్ళి చెప్పు అని చెప్పేసి సుమతి. ఏంటి మామ, మీ పిన్నిని ఒప్పించి అత్తమ్మలాగా మాట్లాడిస్తావా అని చెప్పేసి సీత రామ్ను ప్రశ్నిస్తూ ఉంటుంది. చెప్పు మామ అని చెప్పేసి అంటుండగా, పిన్ని దగ్గరికి వెళ్తాను, మా అమ్మలా మాట్లాడిస్తానని చెప్పేసి రామ్ అంటుండగా, పౌరుషానికి పోకు మామ, ఇక అత్తయ్యలాగా మారడం మీ పిన్ని కష్టం అని చెప్పేసి సీత అంటుంది. పిన్ని నేనేం చెప్తా వింటుంది, పిన్ని ఏ చెప్పినా నేను చేస్తాను కదా, పిన్ని ఖచ్చితంగా నా మాట వింటుందని చెప్పేసి మహాలక్ష్మి దగ్గరికి రామ్ వెళ్తుండగా, ఇక మహం మాత్రం ఏ టైంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, బుర్ర వేడెక్కుతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది.